క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, ఈరోజు జాయ్ ఛానల్ ద్వారా మరొక వర్తమానాన్ని మీకు అందించడానికి మరణమును జయించి లేచినటువంటి సజీవుడైన యేసు క్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి ఈ అమూల్యమైన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, విలువైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగినది. దేవుడి వాక్య భాగమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల మా ప్రభువా, మా అంతట మేమే సమర్థులము కాము, మా సామర్థ్యము క్రీస్తులోనే ఉన్నది, దేవుని యందే ఉన్నదని భక్తులు సెలవిచ్చిన రీతిగా ఈ సమయములో మీరు మాతో మాట్లాడండి, మీ స్వరాన్ని వినిపించండి. మీ అత్యున్నతమైన సింహాసనం నుండి మాకు వర్తమానం బయలుపరచమని ప్రార్థిస్తున్నాను. వింటున్న ప్రజలందరినీ మీరు ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దీవించండి, బిడ్డలను దీవించండి. వారి పనులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో, ప్రతి పరిస్థితుల్లో మీ సహాయం అందించండి. ఈ సమయంలో నీ పక్షముగా నిలిచిన మీ దాసుని మీ సిలువ చాటున మరుగుపరచండి. వాక్యములో మీ గొప్ప వెలుగు మేము చూడగలిగినట్లు, మీ శక్తిగల కార్యాలు, అద్భుతమైనటువంటి కార్యాలు మేము చూడగలిగినట్లు మా మనోనేత్రాలు తెరవచేయమని, మీరే మహిమ పొందమని మీ ప్రియ కుమారుడును మా ప్రభువును మాకు రక్షకుడునైన యేసు క్రీస్తు ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగమును మనము గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తుందో, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా అంతట మేమే సమర్థులమని కాదు, మా అంతట మేమే జ్ఞానం కలిగిన వారమని కాదు, మా అంతట మేమే శక్తి గలవారమని కాదు, మా అంతట మేమే ఏదో చెప్పగలిగిన వారమని కాదు, మా అంతట మేమే ఏ కార్యములు చేయగలిగిన వారమని కాదు. అందుకే ఏం రాస్తున్నా, మా సామర్థ్యము దేవుని వలననే కలిగినది. అంటే దేవుడు సమర్థుడు అని చెబుతున్నాడు భక్తుడైనటువంటి పౌలు. ఈరోజు చెప్పబడే వాక్యములో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, దేవుడు సమర్థుడైన దేవుడు ప్రాముఖ్యమైన అంశం. పౌలు తన పత్రికలన్నిటిలో కూడా దేవుణ్ణి చూపిస్తూ రాస్తున్నాడు, దేవుని శక్తి సామర్థ్యాల వల్లనే చూపిస్తూ రాస్తున్నాడు, దేవుని కృపనే చూపిస్తూ రాస్తూ ఉన్నాడు. మేము సమర్థులము కాదు, మా సామర్థ్యము దేవుల్లోనే ఉన్నదని చూపిస్తూ తను తగ్గించుకుంటూ తాను దేవుని ఎదుట వినయమతో విధేయత చూపిస్తూ దేవుని ఎదుట దీన మనసును ప్రభువుకు చూపిస్తూ మా సామర్థ్యము దేవుని యందే ఉన్నదని వ్రాస్తూ ఉన్నాడు. అందుకే పత్రికలన్నింటిలో కూడా ఆయన ఫిలిప్పీకి పత్రిక రాస్తూ 4వ అధ్యాయం 13వ వచనములో, నన్ను బలపరుచు వాని యందే నేను సమస్తము చేయగలను అని అంటాడు. నన్ను బలపరుచు వాని యందే నేను సమస్తము చేయగలను, లేకపోతే నేను చేయలేను అని దేవుడు సమర్థుడని చూపిస్తున్నాడు, దేవుడు శక్తి గలవాడని చూపిస్తున్నాడు, దేవుడు సమస్త జ్ఞానం మించినవాడని చూపిస్తున్నాడు. నేనేం చేయగలుగుతున్నాను, నేనేం చేయగలను అంటే నేనేమి చేయలేను, నన్ను బలపరుచు వాని యందు నేను సమస్తము చేయగలను అంటే ఆయన నన్ను బలపరిస్తేనే నేను చేయగలను. అంటే దేవుని ఎదుట తాను బలహీనుడని ఒప్పుకుంటున్నాడు. దేవుడు నన్ను బలపరిస్తేనే సమస్తం చేయగలుగుతున్నాను,
సమస్తము చేయగలను. అందుకే అక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. ఇప్పుడు నేనే ఏమై ఉన్నాను, ఏ స్థితిలో ఉన్నాను, ఏ పరిస్థితిలో ఉన్నాను, అది దేవుని కృప వల్ల అయి ఉన్నాను అని చెబుతూ, ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయున్న దేవుని కృప. ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయున్న దేవుని కృప. అని నేనేదో చేస్తున్నానని కాదు, నేనేదో ప్రయాసపడుతున్నానని కాదు. నా ప్రయాస వ్యర్థం. నా ప్రయాసలో దేవుని సహాయం, సహకారము, ప్రోత్సాహం ఉండాలి. దేవుడు నన్ను బలపరచాలి. పడున్నది నేను కాదు అంటే నేనేదో చేస్తున్నాను అనుకోవటం లేదు. చేసిందంతా ఎవరు? నాకు తోడయున్న దేవుని కృప. నాకు తోడయున్న దేవుని కృప. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేస్తున్నాము? మనం ఏదో చేస్తున్నాం అనుకుంటాం, ఏదో గొప్ప కార్యాలు చేస్తున్నాం అనుకుంటాం, ఏదో మనం ప్రజల మధ్య ఏదో గొప్ప వాళ్ళం అనుకుంటూ ఉంటాం, ఉన్నతమైన వాళ్ళం అనుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు మన జ్ఞానం ఉన్నతమైంది అనుకుంటూ ఉంటాం, అనేకులను గురించి చెప్పుకుంటున్నారు కదా అనుకుంటూ ఉంటాం. కానీ మనం ఏమై ఉన్నాము, మన అన్నీ మనకు తోడైన దేవుని కృప మనను నడిపిస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన కృప లేనిదే మనం ఏం చేయలేం. ప్రయాసపడదు నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృప. దేవుని కృప, దేవుని కృప. పౌలు రాస్తున్నాడు, ఇంకా రాస్తూ, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించడం నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. అంటే నేను జీవిస్తున్నా, దేవుడు నన్ను జీవింపజేస్తున్నాడు, దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడు. జీవించడం నేను కాదు, జీవింప చేసేది దేవుడు. కనుక ఈరోజు మనం జీవిస్తున్నామంటే, బ్రతికి ఉన్నామంటే, ఆరోగ్యంగా ఉన్నామంటే అది దేవుడు చేసిన మేలు, అది దేవుడు చేసిన సహాయం, అది దేవుడు చూపిన కృప. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామంటే, ఈరోజు మనం చూస్తున్నామంటే, ఈరోజు మనం నడిచి పనులు చేస్తున్నామంటే, చేతులతో పనులు చేస్తున్నామంటే ఇది దేవుడు ఇచ్చినటువంటి కృప. మనం ప్రయాసపడుతున్నామంటే మనలో దేవుడు ఉండి, ప్రయాసపడదు నేను కాదు, మనకు తోడై ఉండి, ఆయన తోడై ఉంటున్నాడు కాబట్టి మనం జయం పొందుతున్నాం. ఆయన తోడై ఉంటున్నాడు కాబట్టి మనం అన్ని విషయాల్లో మేలు పొందుతున్నాం. ఆయన తోడై ఉంటున్నాడు కాబట్టి మన సహాయం అందుతుంది. ఆయన తోడు లేకపోతే శూన్యము, ఏమి చేయలేము, ఏది మనకు అందదు. అందినాది తాత్కాలికమైనటువంటిది. అందినా మనకు అది కొన్ని నష్టానికి దారితీస్తుంది. తర్వాత అందినాది మనకి అపాయకర స్థితిలోకి నడిపిస్తుంది. తర్వాత పరిస్థితులు మనం ముందుకు సాగినప్పుడు దేవుడు చేసేది స్పష్టమైన మేలు, స్పష్టమైనటువంటి ఆశీర్వాదం, స్వచ్ఛమైనటువంటి దీవెన. ఆయన మనకు తోడై ఉండి చేసేది. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము క్రీస్తు దేవుని యందే ఉన్నది. చూడండి, మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభువుని గురించి ఇక్కడ పౌలు పత్రికలు చాలా రాస్తున్నాడు. దేవుని యొద్దకి దేవుడు సమర్థుడు, దేవుడు శక్తిమంతుడు, దేవుడు బలవంతుడు, దేవుడు మనం రక్షించేటువంటి వాడు. ఆయన ఎఫెసీ సంఘానికి రాస్తూ పౌలు అంటాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని వరమే. అది మన వల్ల కలిగింది కాదు. మనం రక్షించబడ్డామంటే, కాపాడబడినామంటే, దీవించబడినామంటే, బలపరచబడినామంటే అది మన వల్ల కలిగింది కాదు, అది దేవుని వరమే. దేవుని వరము అది దేవుడు చేశాడు, దేవుడు రక్షించాడు కాబట్టి మనం రక్షణ పొందాం. ఆయన రక్షకుడు. కనుక ఇక్కడ ఎఫెసీ సంఘం రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడంటే, మీరు విశ్వాసము ద్వారా కృప ద్వారానే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని వరమే. అది మన వల్ల కలిగింది కాదు. మనము దేవుని ఎదుట మనము ఆ ప్రభువా నాలో ఏమీ లేదు ప్రభువా, నేను ఒట్టివాడను, ప్రభువా నేను శూన్యము, మంటి పురుగుని, ధూళిని. అబ్రహాం అంటాడు, నేను ధూళిని, మంటిని, ధూళిని అంటాడు, బూడిదను అంటాడు. ఎంత తగ్గించుకుంటున్నాడు. అలాగూ దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకోవాలి. సమర్థుడు ఉన్నాడు, మనం కాదు సమర్థులము. ఆయన సమర్థుడు, దేవుడు సమర్థుడు, సృష్టికర్తను దేవుడు సమర్థుడు, సర్వాధికారి దేవుడు సమర్థుడు.
ఆకాశమును, భూమిని, సముద్రమును, అందులో సకల జీవరాశులను సృష్టించిన దేవుడు సమర్థుడు. సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించిన దేవుడు సమర్థుడు. సముద్రమును, అందులో సకల జీవరాశులను సృష్టించిన దేవుడు సమర్థుడైనటువంటి దేవుడు. ఆయన సమర్థుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు కూడా దేవుడు సమర్థుడు అని కొన్ని మంచి పదాలు రాస్తాడు, కొంచెం మంచి మాటలు రాస్తాడు. ఆయన 18వ కీర్తనల గ్రంథం చూసినట్లయితే ఆ మాటలు రాస్తాడు. కీర్తనల గ్రంథం 18లో మంచి మాటలు రాస్తాడు. దేవుడు సమర్థుడు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ ప్రస్తావనకి రావటానికి మాటలు రాస్తాడు. యెహోవా, యెహోవా నా బలమా, యెహోవా నా శైలమా, నా కోట, నా రక్షణకర్త, నా కేడము, నా రక్షణ శృంగము, నా రక్షణ కర్త అయినటువంటి ఆశ్రయ దుర్గమైనటువంటి దేవుడు. అంటే ఆయనే సమర్థుడు, నేను కాదు. ఆయన అంటాడు, కొండల తట్టు నా కళ్ళెత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. యెహోవా వలననే నాకు సహాయం కలుగుతుంది. ఆయన సహాయం చేయగల సమర్థుడు ఆయనే. దావీదు మహారాజు రాజు అయినప్పటికీ, రాజనగరం ఉన్నప్పటికీ, ఆయుధాలు ఉన్నప్పటికీ, సేవకులు ఉన్నప్పటికీ, సైన్యం ఉన్నప్పటికీ నాకు జయమిచ్చింది దేవుడు, నాకు జయ జీవితాన్ని ఇచ్చింది దేవుడు. ఆయన సమర్థుడు. యుద్ధంలో జయమిచ్చింది దేవుడు. గొల్లియాతు ఎదుర్కొనేటువంటి సమయంలో జయమిచ్చింది, ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు ఇచ్చింది దేవుడు. కనుక దావీదు మహారాజు అన్ని విషయంలో దేవుని ముందుంచి ఆయన సమర్థుడు, ఆయన నాకు ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు అని రాస్తూ కీర్తన 18:29లో కూడా మనం రాస్తాడు. నీ సహాయం వలన నేను సైన్యములను జయింతును, నీ సహాయం వలన నేను ప్రాకారములను దాటుదును. సైన్యములను జయించాలి అంటే దేవుని సహాయం, నీ సహాయమే ప్రభువా. ప్రాకారములను దాటాలంటే నీ సహాయమే. అంటే సహాయం చేయగల సమర్థుడు దేవుడే. దేవుని ముందు ఉంచుకోవాలి మనం. నీ సహాయం వల్ల సైన్యములను జయింతును. సైన్యాలను జయించాలంటే, రోగాలను జయించాలంటే, వ్యాధులను జయించాలంటే, పాపాన్ని జయించాలంటే, శోధనను జయించాలంటే దేవుని సహాయం వల్లనే జయించగలము. ఒక ఉద్యోగంలో జయం పొందాలన్న ఉద్యోగం జయం వచ్చిందంటే, ఒక వివాహం జరిగింది అంటే, మరి గర్భఫలాలు మనం పొందుకున్నాము అంటే, ఒక ఇల్లు కట్టుకున్నామంటే, ఒక స్థలం కొన్నామంటే అది దేవుని సహాయం వల్ల నేను చేయగలిగాను, దాటాను, ముందుకు దాటిపోయాను. అక్కడే ఉండకుండా నీ సహాయం వల్ల ప్రాకారం దాటి ముందుగా ఆ పరిస్థితి నుంచి ముందుకు దాటాను ప్రభువా అంటాడు. కనుక దావీదు కూడా అన్ని విషయాల్లో దేవుడు ముందు ఉంచుకొని ఆయన సమర్థుడైనటువంటి దేవుడని చూపిస్తూ, రుజువు చేస్తూ, చూపిస్తూ ప్రతి విషయంలో దేవుని సహాయం వల్ల ప్రాకారాలు దాటాడు, సైన్యంలో జయించాడు, యుద్ధాలను జయించాడు. ఆయన దేవునికి ఇష్టడుగా జీవించగలిగాడు. అది అబ్రహాము గురించి మనం గమనించినట్లయితే, అబ్రహాము కూడా దేవుడు సమర్థుడు అని రూఢిగా చెప్పడానికి సాహసిస్తున్నాడు. రోమాపత్రిక 4వ అధ్యాయము 18వ వచనములో నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగవునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి యగుటకు నిరీక్షణ లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మెను. అయితే విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై అప్పటికి తన శరీరము మృతతల్యమైపోతుందని, శారై గర్భము మృతతల్యమైపోతుందని ఆలోచించి విశ్వాసమందు బలహీనుడు కాక దేవుడు తాను చేసిన వాగ్దానం నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా నమ్మి విశ్వాసం వల్ల బలం పొందాను. దేవుడు తాను చేసిన వాగ్దానం, అబ్రహాము దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు. వాగ్దానం నెరవేర్చుటకు సమర్థుడు, వాగ్దానం నెరవేర్చుటకు సమర్థుడు అని నొక్కి ఒక్కడించి దేవుడు సమర్థుడు అని చెబుతున్నాడు. ఆ సమర్థుడు దేవుని వలన అబ్రహాము గొప్ప బహుమానాన్ని, కుమారుడిని పొందాడు. ఆ బహుమానం ద్వారా
విస్తారమైనటువంటి కుటుంబాలుగా సైన్యముగా, ఇశ్రాయేలు సైన్యముగా దేవుడు ఆశీర్వదించాడు. వాగ్దానం చేసిన నమ్మదగిన వాడు, ప్రియమైన దేవుడు. ఆయన సమర్థుడు. వాగ్దానం చేసినవాడు నెరవేర్చుటకు సమర్థుడు. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సమర్థుడు ఉన్నాడు మనకి తోడుగా ఉన్నాడు. మనం సమర్థులం అనుకోకూడదు. మనం సమర్థులం అనుకుంటే మనం పేలైపోతాం. మనమే జ్ఞానవంతులు అనుకుంటే బలహీనమైపోతాం. అందుకే వాక్యములో వ్రాయబడి ఉంది, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6, 7, 8 వచనాల్లో మనం గమనించినట్లయితే, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6, 7, 8 వచనాలు మనం గమనించినట్లయితే, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము, అప్పుడు నీవు వర్ధిల్లుదువు. చూడండి, కనుక నేను జ్ఞానిగా నీవు అనుకోవద్దు. నేను సమర్థుని కదా అనుకోవద్దు. ఆయన సమర్థుడున్నాడు. సమస్త జ్ఞానానికి మించిన వాడు ఉన్నాడు. ఆయన సమర్థుడైన దేవుడు. మన ప్రతి విషయములో జోక్యం చేసుకొని సహాయం చేయగలన్నాడు. ప్రతి బలహీనతలో, ప్రతి సమస్యలో, ప్రతి శోధనలో, ప్రతి వేదనలో, ప్రతి దుఃఖములో, ప్రతి కన్నీటిలో చొరవ చేసుకొని, జోక్యం చేసుకొని, మన వైపు చూచి కనికిరపడి, ఇదిగో నేనున్నానని చెప్పి మనకు సహాయం చేసేటువంటి సమర్థుడు ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. ఆయన పాపమును జయించాడు, లోకాన్ని జయించాడు, శ్రమలను జయించాడు, సమాధిని జయించాడు, మరణాన్ని జయించాడు. జయశీలుడు. ఆ సమర్థుడు మనం కలిగి, ఆ సమర్థుని వైపు మనం చూస్తూ పోతున్నప్పుడు అన్ని విషయాల్లో సమర్థవంతంగా మన జీవితంలో ముందు కొనసాగిపోగలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే చూడండి, దానియేలు గ్రంథములో ఒక మాట వ్రాయబడి ఉంది. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనములో, దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం, షడ్రకు మేషకు అబేద్నెగోలు అంటారు, మేము సేవించుచున్న దేవుడు ఈ మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో నుండి మమ్ములను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఎంత గొప్ప సాక్ష్యం చూడండి. నెబుకద్నెజరు ఎదుట సాక్ష్యం చెప్తున్నారు, మాట చెప్తున్నారు ధైర్యంగా. రాజు ఎదుట చెప్తా ఉన్నారు, మేము సేవించుచున్న దేవుడు ఈ మండుచున్న అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి విడిపించుటకు, రక్షించుటకు సమర్థుడు. అది మనం చెప్పగలిసిన గొప్ప సాక్ష్యం అన్నమాట. షడ్రకు మేషకు అబేద్నెగోలుకి ఒక క్లిష్టమైన పరిస్థితి వచ్చింది, ఒక సమస్య వచ్చింది, ఒక శ్రమ వచ్చింది, ఒక కష్ట పరిస్థితిలో ఎదుర్కొన్న పరిస్థితి వచ్చింది. ఆ దూరమైన మైదానములో, బబులోను దేశములో దూరమైన మైదానములో ఆ బంగారు ప్రతిమ ఒకటి చేయించాడు. బంగారు ప్రతిమ ఒకటి చేయించి ఆ ప్రతిష్ఠకి అందరినీ పిలిచాడు. అధిపతులను, అధికారులను, సంస్థానాధిపతులను, ఖజానాదారులను, మంత్రులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను అందరినీ పిలిచాడు. ఆయా దేశం మాట్లాడేవారిని, ఆయా భాషలు మాట్లాడేవారు, మీరందరూ నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమ మొక్కాలి. బాకాను, పిల్లను గ్రోవియు, మరి పెద్ద వీణ, విపంచిక, సింఫోనియా, ఈ వాయిద్యాలన్నీ వాయించినప్పుడు, ఈ శబ్దము వినినప్పుడు మీరేం చేయాలి? నేను నిలబెట్టిన బంగారు ప్రతిమ మొక్కాలి. చూడండి, ఈ షడ్రకు మేషకు అబేద్నెగోలు వీరు మొక్కలేదు. ఈ పరిస్థితి రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు చూశాడు, ఉగ్రుడైనాడు. రాజుకు చెప్పారు, ఏమని చెప్పారు? రాజా, మీరు బబులోను దేశంలో రాజకార్యాలను చేయటానికి 3 యూదులను నియమించారు. వారు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతను పూజించలేదు, తమరు నిలవబెట్టించిన ఆ ప్రతిమకు మొక్కలేదు. రాజు ఉగ్రుడై ఏడంతల అగ్ని అండుతట్టుగా చేశాడు. అప్పుడు వారు అంటారు,
ఏమిటి మీ పరిస్థితి ఏంటి, మీరు ఎందుకు మొక్కలేదు అంటే వారు చెబుతున్న మాట ఏంటంటే, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించున్న దేవుడు ఈ మండుచున్న అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు. రాజు ఈ మాటలు విని ఆ 7 అగ్నిగుండం వేసి వారిని వేసేశాడు. వేస్తే అగ్నిలో వేసిన వారు వస్త్రాలు కాలిపోయినవి, కానీ ఈ షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండములో ఒక వెలుగులాగా తేజరిల్లుతున్నారు. 4వ వాడు దేవతల స్వరూపములో ఉన్నాడు. రాజు చూచాడు, పిలిచాడు, మనం వేసిన ముగ్గురునే కదా, 4వ వాడు దేవతల స్వరూపంలో ఉన్నాడే, బయటికి తీసరండి అన్నప్పుడు బయటికి వచ్చారు. ఎవరు 4వ వ్యక్తి అన్నప్పుడు, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి దిగి వచ్చాడు, సమర్థుడైన దేవుడు ఆయన, మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు. అప్పుడు నెబుకద్నెజరు అన్ని దేశాలకు, అన్ని రాష్ట్రాలకి, అన్ని భాషలు మాట్లాడే వారికి ఆయన చాటింపు వేయిస్తాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, మనం గమనించినట్లయితే, ఈ విధముగా దానియేలు గ్రంథం 3:29 ఈ విధముగా రక్షించుటకు సమర్థులకు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు, అన్నీ చేయగల సమర్థుడు. దేవుని బిడ్డలారా, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడైన దేవుడు నెబుకద్నెజరు గుర్తించాడు. ఒక అన్యుడైన రాజు గుర్తించాడు. ఈ విధంగా రక్షించడానికి సమర్థుడైన దేవుడు ఇంకెవరు లేరు. కనుక అందరూ కూడా షడ్రకు మేషకు అబేద్నెగోలు నమ్మిన దేవుణ్ణి పూజించాలి. రాజు తెలుసుకున్నాడు రక్షించే సమర్థుడని. ఈరోజు నీవు తెలుసుకున్నావా? రాజు సాక్ష్యమిస్తున్నాడు. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతాలు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యం అంతములేనిది, ఆయన ఆధిపత్యము తరతరాలు ఉంటుంది, సాక్ష్యం చెబుతున్నాడు. ఈరోజు నువ్వు గుర్తించేవా? సముద్రైన దేవుడు సమర్థుడు నీకున్నాడు. సమర్థుడైన దేవుని మనం కలిగి ఉండి మనము ఆయన వైపు చూడకుండా ఎన్నో అంకచాట్లు మనం పడిపోతుంటాం, ఎన్నో సమస్యలు లోనైపోయి, ఎన్నో శోధనలకు గురైపోతూ ఉంటాం. అన్నీ చేయగల సమర్థుడు దేవుడు ఎవరంటే ఆయనే. నీ పాపముల కొరకు సిలువలో రక్తము కార్చి మరణించి తిరిగి లేచి 3వ దినం తిరిగి లేచిన దేవుడు ఈరోజు ఆయన ఉన్నాడు. ఆయన వైపు మనం చూసినట్లయితే, ఆయన సమర్థుడైన దేవుడు మనం నమ్మినట్లయితే, ఆయన సమర్థుడైన దేవుడని విశ్వసించినట్లయితే, ఆయన బలవంతుడైన దేవుడని, నా ప్రార్థన వింటాడు, నా అవసరాలు తీరుస్తాడు, నా అక్కలు తీరుస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు, నాకు మేలు చేస్తాడు, నాకు ఈ ఇబ్బందుల నుండి తప్పిస్తాడు, విడుదల చేస్తాడు, ఈ కష్ట పరిస్థితుల నుండి, ఈ ఆందోళన నుంచి, టెన్షన్ నుంచి విడిపిస్తాడు, ఆయన మాత్రమే విడిపించగలడు, ఆయన మాత్రమే సమర్థుడు అని నీవు నమ్మినట్లయితే, మరణమును జయించి లేచిన యేసు క్రీస్తు ప్రభు ఈరోజు ఆయన నీ ప్రతి అవసరం తీర్చి సమర్థుడుగా నీతో ఉంటాడు, సముద్ర దేవుడుగా నిన్ను నడిపిస్తాడు. అది మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, సమర్థుడైన దేవుడు మనం కలిగి ఉన్నాము. కనుక ఆ సాక్ష్యం, వాళ్ళు చెప్పిన సాక్ష్యం మనం కలిగి ఉండాలి. వాళ్ళు ఏం చెప్పారు? అగ్నిగుండమును మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా, రాజా నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు మేము మొక్కము. రక్షించకపోయినా ఆ సమర్పణలో మనం ఉండాలి. అలాంటి సమర్పణ జీవితంలో మనం కొనసాగినప్పుడు సమర్థుడైన దేవుడు తప్పనిసరిగా నీ యొద్దకు దిగి వస్తాడు. స్వస్థపరచకపోయినా దేవుడు నాతో కూడా ఉన్నాడు. శ్రమ నుంచి విడిపించకపోయినా దేవుడు, సమర్థుడైన దేవుడు, విడిపించే దేవుడు నా ప్రక్కనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు. ఈ భయంకరమైన ప్రపంచ దేశాలు వణికిస్తున్నటువంటి ఈ భయాందోళన ఉన్న ప్రజల మధ్య సముద్రమైన దేవుడు నన్ను ధైర్యపరుస్తున్నాడు, ముందుకు నడిపిస్తున్నాడు, నన్ను బ్రతికిస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు అని మనం గుర్తించినట్లయితే, సమర్థుడైన దేవుడు ఈరోజు ఆయన మనకు అన్ని విధములా నలుదిశలా ఆయన మనతో కూడా ఉండి మనం బలపరుస్తాడు. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల మా ప్రభువా, ఈ సమయంలో నీవు సమర్థుడమైన దేవుడవు. నెబుకద్నెజరు కూడా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడైన దేవుడు ఎక్కడ లేడు అని సాక్ష్యం చెప్పాడు. అవును, మేము కూడా అలాంటి సాక్ష్యం చెప్పగలిగిన వారముగా ప్రభువా, అన్ని విషయాలు మేము సమర్థవంతంగా ముందు కొనసాగుటకు, సమర్థుడమైన నిన్ను కలిగి ఉండటానికి, విజయవంతమైన జీవితములు, జయకరమైన జీవితములు ముందు కొనసాగటానికి
మా ప్రభు మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మేము సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని యందే ఉన్నదని పౌలు చెప్పిన రీతిగా మేము కూడా ప్రభు ఆ విధముగా చెప్పగలిగిన వారముగా నీదుట మమ్మల్ని మేము తగ్గించుకొని వినయ విధేయతలతో దీన మనసుతో నీ వైపు చూసి సమర్థవంతమైన జీవితంలో ముందు కొనసాగడానికి సహాయం చేయమని, మీరే మహిమ పొందమని మీ ప్రియ కుమారుడును మా ప్రభువును మాకు రక్షకుడునైనా యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.